వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 29న ఏపీకి మోడీ 84,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. సివిల్స్కు ఉచిత శిక్షణ 24 వరకు దరఖాస్తులు. హైదరాబాదీలు అటెన్షన్ ప్లీజ్, ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు. బోరుగడ్డ వ్యవహారంలో మరో 4 పోలీసులు అవుట్. ప్రధాని మోడీ ఈ నెల 29న రాష్ట్రానికి రానున్నారు. విశాఖ జిల్లా పూడమడికిలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 3 దశల్లో 84,700 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. ఏపీజెన్కు ఎన్టీపీసీ 50-50 భాగస్వామ్యంతో నిర్మిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24 లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్లను నియమించాలని, తద్వారా తాగి వాహనాలు నడిపే వారి సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. వారికి హోంగార్డ్ తరహాలో జీతభత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, ప్రత్యేక డ్రెస్ కోడ్ రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బోరుగడ్డ అనిల్ ఒకప్పుడు వైసీపీలో అతను మాట్లాడింది వేదం. ఇప్పుడు పలు కేసులలో నిందితుడిగా ఉంటూ పోలీసులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. అతని వ్యవహారంలో ఇప్పటి వరకు ఓ సీఐ, 11 మంది పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తూ గన్నవరం వద్ద రెస్టారెంట్లో అతనితో పాటు ఎస్కార్ట్ పోలీసులు విందులో పాల్గొనడం తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో 7 పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వాచింగ్ 108 న్యూస్ తెలుగు.